ఫైనల్లీ మనకిష్టమైన గాడ్ దగ్గరికైతే వచ్చేసాం. అయోధ్య అయితే ఎంట్రీ అయిపోయామనమాట. నైటే వచ్చాం. నైట్ అంతా ఇక్కడ స్టే చేసాం. మార్నింగ్ లేసి అందరం కూడా రెడీ అయిపోయామనమాట. పొద్దున వెళ్తే బాగుంటుంది కదా దర్శనం అని చెప్పేసి ఇంకా మేము తెచ్చుకున్న బట్టలన్నీ కూడా నీట్గా చూసారు. అందరూ పంచులు అవి కట్టుకొని అయితే రెడీ అయిపోయారు. మేము ఉండే రూమ్ దగ్గర నుండి 10 రూపీస్ ఇస్తే చాలు గుడి దగ్గరికి అయితే డ్రాప్ చేస్తారు. పొద్దున్నే రెడీ అయిపోయామన్నమాట. నిజంగా అయోధ్య వెళ్తున్నామంటే చాలా హ్యాపీ అనిపించింది. నేను మెయిన్గా వెళ్ళింది దీనికోసమే అనమాట. సో ఇక్కడ నుండి అయితే వెళ్తూ ఉన్నాం. పీస్ఫుల్గా ఉంది. అయోధ్య మొత్తం కూడా చాలా బాగుంది. ఎందుకంటే రామ మందిరం అయినప్పుడు ఇవన్నీ డెకరేషన్ రోడ్లు కూడా చాలా బాగున్నాయి అనమాట. ఫైనల్గా ఎంట్రీ గేట్కి అయితే వచ్చేసాము. ఇక్కడ నుండి లోపలికి ఎలా వెళ్ళాలి, ఏమేమి రూల్స్ ఉన్నాయి, ఎలా ఉంటుంది అనేది అయితే నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చెప్తాను. ఏం పర్వాలేదు, ఎవరైనా రామ మందిరంకి వెళ్ళాలంటే వెళ్ళాలి. ఇంకా అండర్ కన్స్ట్రక్షన్ అయితే అవుతూ ఉంది. నెక్స్ట్ ఇయర్ ఐ థింక్ ఇంకొక 1 ఇయర్ తర్వాత మంచిగా అవుతుంది అనమాట రామ మందిరం. ఇప్పుడు కూడా చాలా బాగుంది. ఎంతైనా సరే రామ మందిరం అయితే దర్శించుకోవడం కంప్లీట్ అయిపోయింది అనమాట. సో ఇది